ఏందో స్పష్టం చేయాల్సిన అవసరం. వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేకనే జగన్ తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. తనకి తానుగా పర్యటన రద్దు చేసుకుని ప్రభుత్వం విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్లడానికి ఉన్న ఇబ్బంది ఏంటని మంత్రి ప్రశ్నించారు. గత వైసీపీ పాలనలో తిరుపతి అపవిత్రమైందని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అన్ని కూటమిగా ఏర్పాటై ప్రజలు ఇచ్చినటువంటి అండదండలతో గతంలో ఎప్పుడు ఇవ్వనంత మెజార్టీలు ఇచ్చి 175 స్థానాల్లో 164 స్థానాల్లో గెలిపించి ఇవాళ ఇచ్చినటువంటి అవకాశంతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి 100 రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇది చివరి రోజు, ఈరోజు లాస్ట్ రోజు. అన్ని ప్రాంతాలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలు, అన్ని ఇళ్ళు కూడా టచ్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడ్డారు ప్రజలు. కేసులు పెడతారని, లేకపోతే దాడులు చేస్తారని ఒక రౌడీ మూకలాగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పోలీసులతో కక్ష సాధింపు చర్యలు అనేకం జరిగినాయి. కానీ 3 నెలలు చాలా స్వేచ్ఛగా అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. 10 రోజులు వరదలు వచ్చిన ముఖ్యమంత్రి గారు 11 రోజుల పాటు విజయవాడలోనే ఉండి వరదల కార్యక్రమంలో పాల్గొన్నా. మరి ప్రజలకు ఇచ్చిన హామీల్లో పెన్షన్ స్టార్ట్ చేసి ఇచ్చాం. అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. ఇవాళ పోలవరం కానీ, రాజధాని నిర్మాణం కానీ దాదాపు 25,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.